రవిచంద్రన్ గురించి డైరెక్టర్ రవిచంద్రన్ బోస్టన్లో బర్క్లీ యూనివర్సిటీ నుంచి ఇతను డైరెక్షన్లోనే కాకుండా 24 క్రాఫ్ట్స్లో కోర్స్ చేశారు. అంటే సినిమా గురించే ప్రత్యేకంగా చదువుకున్నారు. చదువుకోవడంతో పాటు ఆయన తమిళ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ప్రొడ్యూసర్ కూడా ఫస్ట్ టైం ఆయన స్టోరీ చెప్పినప్పుడు, ఎవరు మన రవిచంద్రన్ డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు ఇంట్రెస్ట్గా ఫీల్ అయ్యి, చాలా ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యి ఈ ఫిల్మ్ ఆయన ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. దామోదర్ ప్రసాద్ గారు, he came and blessed me. Shafi boy, he is very close to my heart. Like ఒక ఫిలిం ఫైన్, నేను బోస్టన్లో 24 క్రాఫ్ట్స్ చేశాను ఫిలిం మేకింగ్లో. బట్ మై ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్. వీ కెన్ మేక్ ఎ ఫిలిం విత్ స్ట్రెంగ్త్. ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఏంటి ఇంత లైటర్ వెయిట్గా మూవీస్ ఉంటున్నాయి, ఏంటి అన్ని లవ్ కోషెంట్లోనే మా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఎస్, లవ్ ఈజ్ ఆల్వేస్ నాట్ గుడ్, లవ్ ఈజ్ ఆల్వేస్ పెయిన్. నో మ్యాటర్, టోటల్ ఇండియా ఈజ్ ఇన్ హైదరాబాద్. సో ద మూవీ ప్యారడైజ్, దట్ ఈస్ నా ఇంటెన్షన్ వచ్చేసి లైక్ ప్యార్, ప్రేమ, ఇష్క్, కాదల్. ప్యార్ ప్లస్ డైస్. డైస్ విల్ యూజ్ ఇన్ అ క్యాసినోస్ వెర్ వి ప్లే డైస్. సో సపోజ్ ఒక మాఫియా, ఒక ప్రేమ, రెండు కొలిజన్ అవుతే ఎలా ఉంటుంది అనేది పాయింట్ అండి. బేసిక్గా ఇట్స్ క్యూరియాస్టిక్ క్రైమ్ థ్రిల్లర్. సో ఇట్ ఇంటెన్సిటివ్ మోడ్లో మెకాఫీ జానర్లో రెసి స్క్రీన్ ప్లేలో రైట్ చేసుకున్న సబ్జెక్ట్ అండి ఇది. నాకు హీరోగా అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారికి, డైరెక్టర్ రవిచంద్రన్ గారికి ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బట్ పాత్రికేయులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా మీ విషెస్ కోరుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ డైరెక్టర్ గారు నాకు ఈ లైన్ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది అని చెప్పడం నాకు వచ్చింది. యాక్చువల్గా అవకాశం నాకు వచ్చింది. బట్ నేను దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నా మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇంకొక అదృష్టం ఏంటంటే వర్స్టైల్ ఆర్టిస్ట్ షఫీ గారు, తర్వాత నైస్ కామెడీ చేసే ధనరాజ్ గారు, సీరియస్ కామెడీ చేసే రఘు గారు. సో ఇలాంటి ఆర్టిస్టులతో నేను ఫస్ట్ టైము ఒక పెద్ద కాంబినేషన్లో ఒక మెయిన్ లీడ్, హీరోగా నాకు ఈ అవకాశం వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. To thanks my director Ravichandran sir, my producer who giving me chance in this film. It's not a sweet film. It's a horrible film. It's a very good concept. My character, I'm playing the Jasmine character. It's a very fantastic, violent girl. It's not a sweet, innocent girl. What I say, I don't know. Air hostess. I'm playing a air hostess girl who into come on crime line. It's all about the crime subject. ఈ చిన్ని లైఫ్ నీదే సరదాగా సాగాలి, చేజారిపోతే రాదే చెలరేగిపోవాలి. కలలే నిజమై నిన్ను చేరుకొని చిలిపి పనులే